నమస్తే, నేను మీ అరవింద్. ఈరోజు మనం బీటెక్లో ఏ కోర్స్ జాయిన్ కావాలని చాలామంది చూస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసినాము. అందులో భాగంగా ట్రిపుల్ ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి అసలు సబ్జెక్ట్స్ ఏముంటాయి, ప్లస్ నెక్స్ట్ చదువుకోవడం అయిపోయిన తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్గా తెలుసుకుందాము. ఈరోజు మనతో ఈ విషయాలు చెప్పడానికి బలరామ్ సార్ ఉన్నారు. బలరామ్ సార్ అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఫస్ట్ ట్రిపుల్ ఈ కోర్స్ అంటే ఏంటి, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెప్తారా? షూర్ సార్. యాక్చువల్లీ ట్రిపుల్ ఈ మీన్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సార్. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీన్స్ ఎలక్ట్రికల్ మీన్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు పవర్. ఇప్పుడు పవర్ జనరేట్ అవుతుంది మనకి ఎక్కడెక్కడో డిఫరెంట్ స్టేషన్స్లలో, పవర్ స్టేషన్స్లలో. ఇప్పుడు మనకు దగ్గర చూసేస్తే ఎన్టీపీసీ ఉంటుంది, అట్నే కేటీపీసీ, ఇలా డిఫరెంట్ పవర్ స్టేషన్స్ ఉంటాయి. పవర్ జనరేషన్కి అసలు పవర్ ఎలా జనరేట్ అవుతుంది, అది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము, దాని కంట్రోలింగ్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏం ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాము, ఆ టోటల్ అనేది ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. వీళ్ళకు ఫస్ట్ ఇందులో కోర్సులో జాయిన్ కావాలనుకున్న వాళ్ళకు సార్ ప్రీ నాలెడ్జ్ ఏమైనా ఉండన్నా? ఎస్ అంటే ఈ సబ్జెక్టుల మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చూస్ చేసుకోవడం బెటర్ అని ఏమైనా ఉంటుందా? ఎస్ సార్, కంపల్సరీ మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ ఉండాలి, ఫిజిక్స్ నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీ. ఈ రెండు మస్ట్ అండి కంపల్సరీ దీంట్లో. అంటే కెమిస్ట్రీ నాలెడ్జ్ కూడా ఉండాలి. కెమిస్ట్రీ అంత అవసరం లేదు, బట్ బేసిక్ నాలెడ్జ్ ఎనఫ్. మెయిన్ కాన్సెప్ట్ మాత్రం మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అనేసి ఎక్కువ ఉంటాయి సర్క్యూట్స్లో. ఓకే, ఎందుకంటే డిఫరెంట్ లోడింగ్ ఉంటాయి మనకు. లోడింగ్ అంటే మనకు రెసిస్టర్స్ అంటాం, ఇక్కడ రియోస్టార్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ అని డిఫరెంట్ లోడింగ్ కండిషన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఎన్ని మనం కనెక్ట్ చేస్తాము, వాటిని సాల్వింగ్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. కాబట్టి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే బీటెక్లో జాయిన్ చేయాలంటే పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఎవరైనా ఇదివరకు బీటెక్ చదివిన వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా అట్లా ఇట్లా అని వెతికి, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, రిలేటివ్ సర్కిల్లో వెతికి ఏ కోర్స్ తీసుకోవాలని చెప్పి డిఫరెంట్ పీపుల్ని అడుగుతారు. సో వాళ్ళ పేరెంట్స్ కోసం మీరు ఇచ్చే సజెషన్ ఏమైనా ఉందా? ఎస్ సార్, పేరెంట్స్ జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అయితే ఎక్కువ పేరెంట్స్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఒపీనియన్ పిల్లలు అన్న వరకు ఏమవుతుందంటే ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ అంటే జనరల్గా మనకు సిఎస్సి సబ్జెక్ట్ వస్తారు. సిఎస్సికి బాగా ట్రెండ్ ఉంది కాబట్టి కంపల్సరీ అదే తీసుకోవాలని ఒకటి మైండ్లో ఉంది థాట్. బట్ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ట్రిపుల్ ఈ సార్, ఈవెన్ మనకు డిఫరెంట్ కోర్ బ్రాంచెస్ ఉంటాయి. ఈసీ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఈ విధంగా డిఫరెంట్ కోర్ సబ్జెక్ట్. సో జనరల్గా మనకు బ్రాంచ్ కోడ్ ప్రకారం చూసుకుంటే సార్, ఫస్ట్ వచ్చేసి సివిల్ అంటారు బ్రాంచ్ కోడ్ దాన్ని. ఓకే, సెకండ్ వచ్చి ఎలక్ట్రికల్ అంటాం, 3 వచ్చి మెకానికల్ అంటాం, 4 వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటాం, 5 వచ్చేసి సిఎస్సి అంటాం. ఇవి టాప్ 5 అనుకోవచ్చు. జనరల్గా ఏ స్టూడెంట్ కంటే ఎక్కువ అవేర్నెస్ ఉన్నది మాత్రం ఈ 5 బ్రాంచెస్. సపోజ్ మనం కోర్స్ అయితే తీసుకున్నాం అనుకోండి సార్, కంపేర్ టు సాఫ్ట్వేర్, సిఎస్సి అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తారు. బట్ ఏదైతే కోర్స్ అయితే తీసుకుంటారో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ బోత్ సెక్టర్. అంటే మనము సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, యాజ్ వెల్ యాజ్ వీళ్ళు ఏదైతే తీసుకున్నారో, ఏ ఒపీనియన్ పైన అయితే తీసుకున్నారో, జనరల్గా ఎందుకు ప్రిపేర్ చేస్తారంటే గవర్నమెంట్ సెక్టర్ అని ప్రిపేర్ చేస్తారు సార్ ట్రిపుల్ ఈ అంటే. సో కాబట్టి ఇదే ఫీల్డ్లో ఉండొచ్చు, అండ్ ఆల్సో సిఎస్సి సైడ్ కూడా చేంజ్ కావచ్చు బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. ఓకే, అంటే ఫైనల్గా వాళ్ళు ఎటు అంటే మోస్ట్ కేస్ సినారియోలో వాళ్ళు కావాలంటే సాఫ్ట్వేర్ సైడ్ రావాలి. ఎస్, వెళ్ళచ్చు సార్. సో ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో కెరియర్స్ ఎట్లుంటాయి సార్? కెరియర్స్ చాలా ఉంటాయి సార్. అంటే మన ప్రైవేట్ సెక్టార్లో ఏమైనా ఉంటాయా? ప్రైవేట్ సెక్టార్లు ఉంటాయి. జనరల్గా మనం ఒకవేళ బీటెక్ అయిపోయింది, ట్రిపుల్ ఈలో అయిపోయింది, మనం డిఫరెంట్ కేటగిరీలో తీసుకోవచ్చు సార్. హయ్యర్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళొచ్చు, అండ్ నెక్స్ట్ జాబ్ సైడ్ వచ్చేసి డిఫరెంట్ సెక్టార్కి వెళ్ళొచ్చు. ప్రైవేట్ సెక్టార్ సైడ్ వెళ్ళొచ్చు, గవర్నమెంట్ సెక్టార్ సైడ్ వెళ్ళొచ్చు. మళ్ళీ గవర్నమెంట్లో 2 సబ్ గ్రూప్ చేసుకోవచ్చు మనం, సెంట్రల్ చేసుకోవచ్చు, స్టేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు సార్. సో ఈ విధంగా మల్టిపుల్ డిసిప్లినరీ, మల్టిపుల్ ఆపర్చునిటీస్కి వెళ్ళొచ్చు ట్రిపుల్ ఈ స్టూడెంట్ అయితే. కాకపోతే చాలా మంది ట్రిపుల్ ఈ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడం వల్లనే వాళ్ళు ఎవరైనా గైడెన్స్ అడిగితే, లేదు కంప్యూటర్ సైన్స్లో వేసేయండి, ఎందుకు వేరే ట్రిపుల్ ఈసీ, సివిల్ ఇట్లాంటివి ఏమొద్దు, కంప్యూటర్ సైన్స్లో వేయండి అని సజెస్ట్ చేస్తున్నారు. దానివల్ల చాలా మంది సిఎస్సి కానీ, ఐటీ కానీ తీసుకోవడానికి చూస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ? ఇప్పుడు ట్రిపుల్ ఈ తీసుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పినప్పటికీ జాబ్స్ అనేటివి రావట్లేదు అని చెప్పేసి బయట కంప్లైంట్. జనరల్గా మీరు అన్నారు కదా, చాలా మంది అయితే గైడెన్స్ ఇచ్చారన్నారు కదా, ఎవరైతే సెటిల్ కాలేదో, స్ట్రగుల్ చేస్తున్నారో వాళ్ళు ఇస్తారు సార్.
వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎవరైనా కూడా బీటెక్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలా. మనం ఏ రోల్కు షూటబుల్ అవుతాము, మన దగ్గర ఏముంది నాలెడ్జ్, మనం కోర్ సైడ్ బెస్టా లేకుంటే సాఫ్ట్వేర్ సైడ్ బెస్టా, వాళ్ళు ఫస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలా. నేను చూసిన ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో సార్, నాకు ఇప్పుడు 20 years ఉంది రన్నింగ్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ సైడ్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చూశాను, చాలా మంది స్టూడెంట్స్ ట్రిపుల్ స్టూడెంట్స్ డిఫరెంట్ పొజిషన్లలో సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు, అండ్ గవర్నమెంట్ సెక్టార్ సైడ్ ఉన్నారు, ప్రైవేట్ సెక్టార్ సైడ్ ఉన్నారు, ఈవెన్ బ్యాంకింగ్ సెక్టార్ సైడ్ ఉన్నారు, మల్టీ కంపెనీస్లలో ఉన్నారు, మల్టీ సెక్టార్ సైడ్ ఉన్నారు అందరు కూడా. ఈవెన్ బ్యాంకింగ్ సైడ్ కూడా సార్ నా స్టూడెంట్స్ ఉన్నారు. ఇట్లా గుర్తుపడతారు. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళినా గుర్తుపట్టి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ అంటే చూసి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎస్ సార్. ఈవెన్ సాఫ్ట్వేర్ సైడ్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్లలో ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్ ఇట్లా మల్టీ సాఫ్ట్వేర్ కంపెనీస్లలో ఉన్నారు చాలా మంది కూడా. ప్రతి సెక్టార్లో కూడా ప్రైవేట్ సెక్టార్ సైడ్ కూడా ఉన్నారు సార్, లైక్ విజయ్ ఎలక్ట్రికల్స్ ఇలాంటి వాళ్ళు వాటిలలో కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మన మేడ్చల్లో చాలా కంపెనీస్ ఉంటాయి సార్, కోర్ కంపెనీస్. అండ్ నెక్స్ట్ సిమెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈవెన్ కేశవరామ్ సిమెంట్ ప్లాంట్ లో కూడా మా స్టూడెంట్స్ ఉన్నారు, ట్రిపుల్ స్టూడెంట్స్. ప్రైవేట్ సెక్టర్ సైడ్ సో అంటే వాళ్ళు అసెస్మెంట్ చేసుకోవడం వల్లనే వాళ్ళ పేరెంట్స్ అయినా అసెస్ చేసి గైడ్ చేస్తే వాళ్ళు చదువుకున్న చదువుకి సంబంధించిన జాబ్ చేసుకోవడానికి ఛాన్స్ అవుతుంది. సో ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి అంటారు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్, కాకపోతే కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవాలి దాన్ని, వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. జనరల్ ఏంటంటే ఫస్ట్ బీటెక్ అయిపోయిన తర్వాత ఏంటంటే రిలాక్సేషన్ చేసుకుంటారు, ఫస్ట్ రిలాక్స్ అవుతారు. అలా కావద్దు. బీటెక్ అయిపోయిన తర్వాత కరెక్ట్ పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోవాలా. ఏదో ఒకటే సెక్టర్ సైడ్ చూసుకోవాలి సార్. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఫస్ట్ కొన్ని రోజులు నేను గేట్ లెవెల్లో ప్రిపేర్ అవుతా అని చెప్పి దాన్ని ప్రిపేర్ అవుతారు, ఒకసారి ట్రై చేస్తారు, కదా అక్కడనే డిస్టర్బ్ అయిపోయి రాకపోయే వరకు ఏంటంటే వెంటనే వేరే ఛాయిస్ చూసుకుంటారు, లైక్ బ్యాంకింగ్ సెక్టర్ సైడ్ అవుతారు. అక్కడ కాకుండా మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్తారు. అలా ఏం చేస్తారు, టైం వేస్ట్ చేసుకుంటారు. ఇట్లా చాలా మంది చూసాను. ఎస్ సార్. మెయిన్ ఏంటంటే నేను చూసిన ఒక టాప్ లెవెల్ స్టూడెంట్, టాపర్ ఆఫ్ ది బ్యాచ్ స్టూడెంట్ కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలు ఏం చేస్తారంటే ఈ విధంగానే మల్టీ టార్గెట్స్ పెట్టుకుంటారు. ఫోకస్ అనేది ఒక్కదానిపైన చేస్తలేరు. ఒక్కదానిపైన రాకుంటే నెక్స్ట్ ట్రై చేయాలి సార్. సెకండ్ దానికి వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంటది, అప్డేట్ అవుతుంటది నాలెడ్జ్ అనేది. ఇప్పుడు అటెంప్ట్ చేసినాం, మనకు కరెక్ట్ రాలేదు స్కోరు, నెక్స్ట్ వెంటనే వెళ్ళాలి, నెక్స్ట్ వెంటనే అప్డేట్ చేసుకొని నెక్స్ట్ దానికి అటెంప్ట్ చేయాలి. అంతేగాని దాన్ని వదిలిపెట్టి కంప్లీట్ ఫీల్డ్ చేంజ్ చేసే వరకు రాదు వాళ్ళకు కెరీర్ ఆపర్చునిటీస్ ఉండవు. అందుకే ఏం చేయాలంటే ఏదైతే కరెక్ట్ చూజ్ చేసుకున్నామో దాన్ని కరెక్ట్గా ఫోకస్ చేసి దానిపైన వర్కౌట్ చేస్తే కంపల్సరీ వస్తుంది సార్. దాంట్లోనే నాలెడ్జ్ అనేది అప్డేట్ చేసుకోవాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉంది కదా సార్ టెక్నాలజీ, మనకు ఒకటి పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ సపోజ్ మనకు ఆన్లైన్లో చూసుకున్నా కూడా ఈవెన్ ChatGPT అట్లాంటి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా వచ్చినాయి మనకు. వాటిని యూటిలైజ్ చేసుకొని నాలెడ్జ్ అప్డేట్ చేసుకొని ఏది ఉంది ప్రజెంట్ ట్రెండ్ ఏది ఉంది సాఫ్ట్వేర్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది సార్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ నడుస్తుంది, డేటా సైన్స్ నడుస్తుంది. దాంట్లో కోచింగ్ తీసుకోవడమా, కంపల్సరీ ట్రైనింగ్కి వెళ్ళాలి, కోచింగ్కి వెళ్ళాలి పిల్లలు, వెళ్ళి కంపల్సరీ వర్కౌట్ చేయాలి. ఓకే, అడిక్ట్ కావద్దు. చాలా మంది ఎవరైతే సెటిల్ అవుతలేరు అన్నోళ్ళు అయితే అడిక్షన్ అవుతారు చాలా మంది. అక్కడ అట్రాక్షన్స్కే కావచ్చు, లేకుండా మొబైల్కే కావచ్చు, దే ఆర్ నాట్ ఫోకసింగ్ మోర్. ఎస్ సార్, కాన్స్టెంట్గా ఫోకస్ చేయలేకపోతారు పిల్లలు. అప్పుడు సెటిల్ అయ్యే వరకు పక్కా పెట్టాలి. నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా స్టూడెంట్స్, ఆ పిల్లలు మొబైల్ కూడా వాళ్ళేస్తారు చాలా మంది. ఎగ్జాంపుల్ బెస్ట్ దే ఆర్ డూయింగ్ జాబ్స్ ఇన్ KTPS అండ్ NTPC అలాంటి జాబ్లలో, జెన్కోలలో చాలా మంది చేస్తారు. ఈవెన్ గేట్ ద్వారా కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ హోల్ ఇండియాలో. మీకు ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్ పోవాలనుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఏముంటాయి? ట్రిపుల్ తీసుకున్నాం మనం ట్రిపుల్ తీసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఎంటెక్ ఉంటుంది సార్, MBA ఉంటుంది, MS ఉంటుంది. ఎంటెక్ అంటే త్రూ గేట్ స్కోర్ ద్వారా చేసుకోవచ్చు మనం. గేట్ తెలుసు అంటే గేట్ యాక్చువల్ ఏంటంటే వీళ్ళకి ఫైనల్ ఇయర్లో ఉంటుంది సార్. టోటల్ కంప్లీట్ బీటెక్ సిలబసే ఉంటుంది, బీటెక్లో చదివిన సబ్జెక్ట్సే వస్తాయి దాంట్లో. సో గేట్ స్కోర్ మంచిగా వచ్చింది అనుకోండి, టాప్ లెవెల్లో వచ్చింది అనుకోండి, నవరత్న టాప్ కంపెనీస్, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, NTPS, NTPC, BHEL, IOCL, HCL, హాల్, ఇవన్నీ కూడా ONGC, పవర్ గ్రిడ్, ఆల్ ద కంపెనీస్ రిక్రూటింగ్ ద క్యాండిడేట్ త్రూ ద గేట్ స్కోర్. గేట్ స్కోర్ టాప్ లెవెల్ వచ్చింది అనుకోండి, దే ఆర్ గివింగ్ ద ఆపర్చునిటీ. నెక్స్ట్ డైరెక్ట్ ఇంటర్వ్యూ లెవెల్. కొన్ని కంపెనీస్ మళ్ళీ ఒకసారి వాళ్ళ కంపెనీలు పడతాయి, బట్ బేసిక్ క్రైటీరియా దే ఆర్ కీపింగ్ యాజ్ ద గేట్ స్కోర్. ఆ లెవెల్లో మంచిగా ప్రిపేర్ అయితే దాంట్లో టాప్ కంపెనీస్కి వెళ్ళిపోతారు పిల్లలు. సెంట్రల్ లెవెల్లో అన్ని ఇస్తున్నాయి సార్. ఇప్పుడు BSNL కూడా గేట్ స్కోర్ పెడుతుంది, మినిమం క్రైటీరియా. సార్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏమన్నా కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉంటుందా, లేకపోతే బీటెక్ నాలెడ్జ్ ఈజ్ ఎనఫా?
యాక్చువల్లీ సీరియస్గా ఫస్ట్ నుండి కాన్సన్ట్రేట్ చేస్తే బీటెక్ నాలెడ్జ్ ఎనఫ్ సార్. బట్ కంపల్సరీ ఇప్పుడు స్టూడెంట్స్కి ప్రజెంట్ బ్యాచ్ వాళ్ళకి మాత్రం కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు మీరు ఎంటెక్ అన్నాను, నేను ఓన్లీ గేట్ అన్నాను, దాని తర్వాత ఎంబీఏ కూడా చేసుకోవచ్చు త్రూ క్యాట్. మన దగ్గర అయితే స్టేట్ అయితే ఐసెట్ ఉంటుంది, క్యాట్ జీమాట్. ఫారిన్లో మనము ఎంబీఏ చేసుకోవచ్చు, ఎంఎస్ చేసుకోవచ్చు, ఎంఎస్ కూడా చేసుకోవచ్చు ఈ పిల్లలు జిఆర్ఈ టోఫెల్ ఐలెస్ ద్వారా. అంటే యుఎస్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా ఇలాంటి ద్వారా ఎంఎస్ కూడా వెళ్ళిపోవచ్చు పిల్లలు. వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ట్రైనింగ్ దేనికి కంపల్సరీ ట్రైనింగ్. మనకు ఫారిన్ ఎడ్యుకేషన్ కావాలంటే కంపల్సరీ వెళ్ళాలి సార్ కోచింగ్కి. ఇప్పుడు మనకు జిఆర్ఈ టోఫెల్ లెవెల్లో, ఐలెట్స్ లెవెల్లో రావాలంటే స్కోర్ కంపల్సరీ అక్కడికి వెళ్ళాలి కోచింగ్. బట్ ఎంటెక్ మాత్రము ద నాలెడ్జ్ ఇన్ బీటెక్ ఎనఫ్ సార్. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది స్టార్టింగ్ నుండి. ఎందుకంటే ఇప్పుడు మనకు అప్డేటింగ్ ఆఫ్ నాలెడ్జ్కి ఇప్పుడు చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా వచ్చినాయి సార్. ఎన్పిటిఎల్ స్వయం అని వచ్చాయి. ఎన్పిటిఎల్లో ఐఐటీస్ దే ఆర్ కండక్టింగ్ ద కోర్సెస్ ఇన్ ఆన్లైన్లో కోర్స్ సర్టిఫికేషన్కి మనం రిజిస్టర్ కావచ్చు, వాళ్ళు చెప్పే వీడియో లెక్చరర్స్ వినొచ్చు, మళ్ళీ ఎగ్జామ్ అప్లై చేసుకొని డిఫరెంట్ సెంటర్ పడతాయి, అక్కడ పడిన సెంటర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే దే ఆర్ గివింగ్ ద సర్టిఫికేషన్. సో సార్ ఫైనల్గా మీరు పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? సార్ బీటెక్ ట్రిపుల్ ఈ చేసిన వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 1 year వేస్ట్ కాకుండా కంపల్సరీ వాళ్ళు ఏదైనా ట్రైనింగ్గా కోచింగ్గా చూస్ చేసుకోవాలి. కంపల్సరీ అది చూస్ చేసుకొని ఏది అనుకుంటారో దాంట్లో వెళ్ళిపోవాలి సార్. ఏ కెరియర్ అనేది వాళ్ళు ఇంట్రెస్టెడ్, మన గవర్నమెంట్ సెక్టార్ సైడా, ప్రైవేటా, సాఫ్ట్వేరా, బ్యాంకింగ్, ఎనీథింగ్, అన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకు. కాకపోతే పర్ఫెక్ట్గా చూస్ చేసుకొని ఆ ట్రైనింగ్కి వెళ్ళిపోవడం అదొకటి. ఇప్పుడు మీరు అన్నారు సార్ ఖాళీగా ఉంటారు పిల్లలు అనేది, వాళ్ళ నాలెడ్జ్ అనేది అప్డేట్ చేసుకోవాలి సార్. సర్టిఫికేషన్స్ ఎక్కువ చేసుకోవాలి, సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి, ఏదైతే ప్రజెంట్ ట్రెండ్ ఉందో దాంట్లో సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి పిల్లలు, వాళ్ళ నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి. ఇంకోటి మెయిన్ థింగ్ సార్, వాళ్ళు మెయిన్గా జాబ్స్ రావాలంటే సో దే హ్యావ్ టు బిల్డప్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటిదంటే సార్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతోని మంచి కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలి. లైక్ వాళ్ళ కాలేజ్ ప్రొఫెసర్స్ కావచ్చు, వాళ్ళ సీనియర్స్ కావచ్చు, వాళ్ళ జూనియర్స్ కావచ్చు, వాళ్ళ తెలిసిన వాళ్ళు కావచ్చు. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ ద జాబ్స్, వాళ్ళ రిఫరెన్స్ కూడా ఉంటుంది. అంతేకాకుండా డిఫరెంట్ కంపెనీ సైట్స్ విజిట్ చేయాలి సార్. వీళ్ళకి సపోజ్ మనము ఇప్పుడు ట్రిపుల్ ఈ రిలేటెడ్ కంపెనీస్ అంటే చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, కంట్రోల్ కంపెనీస్ అవన్నీ వస్తాయి. సో దాంట్లో ఆ కంపెనీ విజిట్ చేసి దాంట్లో కూడా కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి, దానికి వెళ్ళి సపరేట్గా అప్లై చేసుకోవాలి పిల్లలు. అలా చేయడం వల్ల కంపల్సరీ నాలెడ్జ్ అప్డేట్ అవుతుంది, కంపల్సరీ వాళ్ళ కాల్స్ అనేవి వస్తాయి, ఇంటర్వ్యూ కాల్స్. దానివల్ల ఏంటంటే ఈజీగా తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్స్ ద మెయిన్ థింగ్. ఖాళీగా ఉండడం వల్లనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్ సార్. సో పేరెంట్స్ కూడా వాళ్ళ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ని కానీ ఎవరినైనా అప్రోచ్ అయితే వాళ్ళ పిల్లల్ని నెక్స్ట్ గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్ అనుకోండి, నేను కూడా నా స్టూడెంట్స్ ఉంటారు కదా, కంపెనీస్లో చేసే వాళ్ళు ఉంటారు కదా, నేను కూడా రికమెండ్ చేస్తాను కదా సార్ నాకు ఇలా కావాలంటే ఐ ఆల్సో గివ్ ద రికమెండేషన్. కొంచెం రిఫరల్ డ్రైవ్స్ ఉంటాయి సార్ కంపెనీ సాఫ్ట్వేర్లో. ఏ ప్రొఫెసర్ అయినా అలా హెల్ప్ చేయడానికి రెడీ. డెఫినెట్లీ సార్, వాళ్ళ సీనియర్స్ కూడా చేస్తారు. ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఉంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అని అలా చాలా మంది పిల్లలు ఉంటారు కదా సార్, వాళ్ళ సీనియర్స్ వాళ్ళకి టచ్ ఉంటారు కదా, దాని ద్వారా అడగచ్చు కదా. దే డెఫినెట్లీ హెల్ప్ యూ. ఇప్పుడు మనం అడిగితే కంపల్సరీ కైండ్నెస్ ఉంటుంది కదా సార్, డెఫినెట్లీ దే విల్ హెల్ప్ యూ. ఆ విధంగా కంపల్సరీ చేస్తే డెఫినెట్లీ దే విల్ సెటిల్ ఈజీ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ.